హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వెస్ట్ హైదరాబాద్లో 5000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. వీటిలో కొన్ని ప్రాజెక్ట్స్లో 10,000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్లో 15,000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ కూడా ఉంది. ఈ వీడియోలో మీరు ఆ ప్రాజెక్ట్ను కూడా చూడొచ్చు. నేను ఇప్పుడు చెప్పే అన్ని ప్రాజెక్ట్స్లో కూడా సింగిల్ ఫ్లోర్లో 5000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 32 ప్రాజెక్ట్స్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. వీటన్నిటిలో కూడా సింగిల్ ఫ్లోర్లో 5000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీటినే మనం అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ అని, ఉబర్ లగ్జరీ ప్రాజెక్ట్స్ అని, లేదా అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్స్ అని అనొచ్చు. ఆ కేటగిరీ కిందకే వస్తాయి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం అమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్స్లో. ఇంకా ఈ ప్రాజెక్ట్స్లో ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది, 5000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, 10 CR కంటే ఎక్కువ కాస్ట్ ఉండే ఫ్లాట్స్ ఏ ప్రాజెక్ట్స్లో ఉంటాయి అనే డీటెయిల్స్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. కొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని న్యూ లాంచ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. మీరు ఇక్కడ గమనిస్తే వెస్ట్ హైదరాబాద్లో కానీ ఎంటైర్ హైదరాబాద్లో 2500 కంటే తక్కువ ఫ్లాట్ సైజు ఉండే ప్రాజెక్ట్స్ని ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. 2 BHK ఫ్లాట్ సైజు 1200 ఎస్ఎఫ్టీ నుంచి 1500 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. 3 BHK ఫ్లాట్ సైజు 1700 ఎస్ఎఫ్టీ నుంచి 2400 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. ఈ రేంజ్లోనే ఎక్కువ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటారు హైదరాబాద్లో. ఇక్కడ 2500 నుంచి 3500 ఎస్ఎఫ్టీ వరకు కూడా తక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు గమనించవచ్చు. 3500 నుంచి 4000 కానీ, 4000 నుంచి 5000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ కానీ చాలా రేర్గా ఉంటాయి. ఇలాంటి సినారియోలో 5000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఉండే ప్రాజెక్ట్స్ రేర్గా, అంటే చాలా చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, నా కన్సిడరేషన్లోకి వచ్చిన 32 ప్రాజెక్ట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకా 1 లేదా 2 లేదా 3 ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లేదా రీసెంట్గా లాంచ్ అయిన ప్రాజెక్ట్సే. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. వీటిల్లో కొన్ని ప్రాజెక్ట్స్లో స్టార్టింగే 5000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్లో 1 లేదా 2 టవర్స్ వరకు 5000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 2 కేటగిరీస్లో ఈ సెగ్మెంట్ ఉంటుంది నేను ఇప్పుడు చెప్పేవి. నేను ఫస్ట్ నియోపోలిస్లో ఉండే ప్రాజెక్ట్స్, కోకాపేటలో ఉండే ప్రాజెక్ట్స్, ఇక్కడ మంచిర్యాల దగ్గర ఉండే ప్రాజెక్ట్స్లో, ఇక్కడ TSPA జంక్షన్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో ఉండేవి, కాజాగూడలో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ రాయదుర్గంలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొండాపూర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, హైటెక్ సిటీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. వీటన్నిటిని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను నియోపోలిస్లో ఉండే ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. మీరు ఈ వీడియోని 1080 పిక్సెల్స్ వరకు కూడా పెట్టుకుని చూడొచ్చు. అప్పుడు వీడియో ఎక్కువగా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ MSN 1 అనే ప్రాజెక్ట్ ఉంది, మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5250 ఎస్ఎఫ్టీ నుంచి 7460 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. మీరు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇటువైపున ప్రెస్టేజ్ క్లేర్మౌంట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇటువైపున రాజపుష్ప కాజా లగ్జరా ప్రాజెక్ట్ ఉంటుంది. నేను ఫ్లాట్ సైజెస్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. అన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను పైన మెన్షన్ చేస్తాను. MSN 1 తర్వాత ఇక్కడ రాజపుష్ప కాజా లగ్జరా అనే ప్రాజెక్ట్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5735 ఎస్ఎఫ్టీ నుంచి 7790 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇటువైపున మై హోమ్ నిషద అనే ప్రాజెక్ట్ ఉంటుంది, ఇటువైపున MSN 1 అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రాజపుష్ప స్కైరా అనే ప్రాజెక్ట్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5235 ఎస్ఎఫ్టీ ఉన్న ఒక ఫ్లాట్ సైజ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 3 టవర్స్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. బ్యాక్ సైడ్న బ్రిగేడ్ గేట్వే అనే ప్రాజెక్ట్ ఉంటుంది, ఇటువైపున మై హోమ్ నిషద. ఈ ప్రాజెక్ట్లో 5000 కంటే బిలో కూడా ఉంటాయి. ఒక టవర్ వరకు 5235 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, సాత్వా లేక్ రిడ్జ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో ఒక టవర్లో
5123 ఎస్ఎఫ్టీ, 5266 ఎస్ఎఫ్టీ, అంటే అప్రాక్సిమేట్గా 5100 నుంచి 5200 వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి ఒక టవర్లో. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇక్కడ సాత్వా వాళ్ళది కొత్త ప్రాజెక్టు రీసెంట్గా లాంచ్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు రైజ్ విత్ 9. ఈ ప్రాజెక్ట్లో 5777 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. ఇక్కడ నియోపోలిస్ సర్కిల్ కూడా మీరు చూడొచ్చు, దీనికి ఆనుకునే ఉంటుంది. ఇటువైపున బ్రిగేడ్ గేట్వే అనే ప్రాజెక్టు. రైజ్ విత్ 9కి ఇటువైపున సాత్వా లేక్ రిడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మై హోమ్ 99 అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో 9299 ఎస్ఎఫ్టీ నుంచి 10399 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. అంటే 10,000 కంటే ఎక్కువ ఫ్లాట్ సైజు ఈ ప్రాజెక్ట్లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ చూడొచ్చు. బ్యాక్ సైడ్న కమర్షియల్ ప్రాజెక్టు. ఆ తర్వాత మై హోమ్ గ్రావా రెసిడెన్సెస్. ఈ ప్రాజెక్ట్లో 8640 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. స్టార్టింగ్ అయితే 4365 నుంచి ఉంటుంది. మ్యాక్సిమం 8640 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అంటే 5000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఫ్లాట్ సైజెస్ దీనిలో ఉన్నాయి. నేను 7 ప్రాజెక్ట్స్ చెప్పాను నియోపోలిస్లో 5000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉండేవి. ఇక్కడ మీరు ఏక 1 అనే ప్రాజెక్ట్ చూడొచ్చు. నియోపోలిస్కి బయట వైపున ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 6779 ఎస్ఎఫ్టీ నుంచి 7073 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్న ఈ రోడ్డును యూజ్ చేసుకొని శంకర్పల్లికి వెళ్ళిపోవచ్చు. ఇటువైపున శంకర్పల్లి ఉంటుంది. ఇటువైపు వెళ్తే నాసింగి వస్తుంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇటువైపున ఎస్ఎస్ఐ ఫార్చ్యూన్ సూరజ్బన్ గ్రాండే అనే ప్రాజెక్టు. ఇటువైపున మై హోమ్ ప్రాజెక్ట్స్ కూడా చూడొచ్చు మీరు. నియోపోలిస్కి బయట వైపున ఉంటుంది, అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎస్ఎస్ఐ మార్కస్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 5185 ఎస్ఎఫ్టీ నుంచి 6810 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ఒక టవర్లో కంప్లీట్గా డూప్లెక్సెసే కడుతున్నారు. నేను సింగిల్ ఫ్లోర్లో ఉండే ఎస్ఎఫ్టీని ఇక్కడ మెన్షన్ చేశాను. 5000 కంటే ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉండేవాటిని నేను చూసి ఇక్కడ పెడుతున్నాను. ఇటువైపున మై హోమ్ అపాస్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ క్యాప్ జెమినీ క్యాంపస్ కూడా ఉంటుంది. గర్ కమర్షియల్ టవర్ ఇది. ఎస్ఎస్ఏ మార్కస్కి పక్కనుండేవి. ఇక్కడ ట్రైలేట్ అనే ప్రాజెక్ట్ను కూడా చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఒక టవర్లో 5777 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. ట్రైలేట్ తర్వాత ఇక్కడ మీరు ట్రంప్ టవర్స్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5800 ఎస్ఎఫ్టీని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే 5000 ఎస్ఎఫ్టీ కంటే పైన ఉన్న ఫ్లాట్ సైజ్ ఇది. 5800 ఎస్ఎఫ్టీ ఉంటుంది మ్యాక్సిమం. ట్రైలైటు ట్రంప్ టవర్స్ పక్క పక్కనే ఉంటాయి. ఇటువైపున పౌలోమి పలాజో అనే ప్రాజెక్ట్ని మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 6225 ఎస్ఎఫ్టీ నుంచి 8100 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ఈ ప్రాజెక్టు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. బ్యాక్ సైడ్న ట్రైలేటు ట్రంప్ టవర్స్ని చూడొచ్చు. రైట్ సైడ్న ప్రెస్టేజ్ బెవర్లీ హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. పౌలోమి పలాజో తర్వాత ఇక్కడ శాస్ క్రోన్ అనే ప్రాజెక్ట్ని మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 6565 ఎస్ఎఫ్టీ నుంచి 8811 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ఈ ప్రాజెక్టు కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఇటువైపున ప్రెస్టేజ్ బెవర్లీ హిల్స్ ఉంటుంది. ఇటువైపున జైబేరీ ది పినాకిల్ అనే ప్రాజెక్టు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. వీటన్నిటిలో కూడా 5000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి.
ఆ తర్వాత ఇక్కడ ది స్కైవెన్ అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో 5,662 ఎస్ఎఫ్టీ నుంచి 6,278 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. శంకర్పల్లి నుంచి నార్సింగికి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఇటువైపుగా వెళ్తే శంకర్పల్లి వస్తుంది, ఇటువైపు వెళ్తే నార్సింగి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అలేఖ్య రైజ్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో 3,565 నుంచి 6,165 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 6,165 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఇది. ఆ తర్వాత ఇక్కడ వంశీరామ్ న్యూమార్క్ అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 5,200 ఎస్ఎఫ్టీ నుంచి 6,500 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. అలేఖ్య రైజు, వంశీరామ్ న్యూమార్క్ పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ శ్రీ ఆదిత్య వాంటేజ్ అనే ప్రాజెక్ట్ని మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 6,546 ఎస్ఎఫ్టీ నుంచి 13,054 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. చాలా ప్రాజెక్ట్స్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ 3 ప్రాజెక్ట్స్, ఇటువైపు కూడా 2 ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు రాజపుష్ప ఇన్ఫినా అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5,235 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. అంటే బిలో ఫ్లాట్ సైజెస్ కూడా ఉన్నాయి. 5,000 పైన నా కన్సిడరేషన్లో వచ్చిన ఫ్లాట్ సైజ్ ఇది. 5,235 ఎస్ఎఫ్టీ. ఈ ప్రాజెక్ట్ కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. అయితే ఓఆర్ఆర్కి లోపల వైపున ఉంటుంది ఇది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత టీఎస్పిఏ జంక్షన్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, నవనామి మెగాలియో. ఈ ప్రాజెక్ట్లో 8,888 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది, 9,999 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది, 11,111 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ కూడా ఉంది. ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది మీరు చూడొచ్చు. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా చూడొచ్చు. నేను ఇప్పటి వరకు నియోపోలిస్లో ఉండే ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. కోకాపేట, మంచిరేవులలో ఉండేవి చెప్పాను. ఇక్కడ టీఎస్పిఏ జంక్షన్ దగ్గర ఒక ప్రాజెక్ట్ చెప్పాను. వీటన్నిటిలో కూడా 5,000 ప్లస్ ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సింగిల్ ఫ్లోర్లో. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉండేవి చూపిస్తాను, ఆ సరౌండింగ్స్లో కూడా ఉండేవి చూపిస్తాను. ఇక్కడ సుమధుర పలాయిస్ రాయల్ అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 6,600 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉండే ఒక ఫ్లాట్ ఉంది. బ్యాక్ సైడ్న పీనక్స్ కమర్షియల్ టవరు, ఇటువైపున మై హోమ్ అవతార్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా. 6,600 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. ఆ తర్వాత ఇక్కడ మీరు క్యాండియర్ స్కైలైన్ అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 6,520 ఎస్ఎఫ్టీ నుంచి 11,999 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు మీరు. ఇటువైపున ఫీనెక్స్ కమర్షియల్ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు లొకేషన్ చూడొచ్చు. ఇటువైపున ఓఆర్ఆర్ ఉంటుంది, ఇటు కూడా ఓఆర్ఆర్ ఉంటుంది. ఆ తర్వాత శ్రీ వరాహ ఆరం అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం 9,875 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. స్టార్టింగ్ 3,119 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మ్యాక్సిమం అయితే 9,875 ఎస్ఎఫ్టీ ఉంటుంది.
ఆ తర్వాత ఇక్కడ మీరు డిఎస్ఆర్ ట్విన్స్ అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 15,999 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. నేను ఇప్పుడు చూపిస్తున్న అన్ని ప్రాజెక్ట్స్లో కూడా ఎక్కువ ఫ్లాట్ సైజ్ ఉంది ఈ ప్రాజెక్ట్లోనే. 15,999 ఎస్ఎఫ్టీ అంటే ఒక ఎస్ఎఫ్టీ తక్కువ 16,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. నేను ప్రీవియస్ చూపించిన ప్రాజెక్ట్స్ ఈ 3 కూడా మీరు చూడొచ్చు. ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ దగ్గరగానే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు వెస్టర్న్ మరీనా అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5,475 ఎస్ఎఫ్టీ నుంచి 10,910 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇటువైపున వెస్టర్న్ స్ప్రింగ్స్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటువైపున ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీరు చూడొచ్చు. ఆ తర్వాత మైస్కేప్ యో అనే ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 8,325 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంటుంది. ఆ తర్వాత మీనాక్షి ఈలాన్ అనే ప్రాజెక్టు ఇక్కడ చూడొచ్చు. ఓఆర్ఆర్కి లోపల వైపున ఉంటుంది. మీనాక్షి ఈలాన్ ఈ ప్రాజెక్ట్లో 7,300 ఎస్ఎఫ్టీ నుంచి 9,300 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఇటువైపున మీరు ఎగ్జిట్ కూడా చూడొచ్చు. ఆ తర్వాత ల్యాన్సమ్ ఎన్కాంటో అనే ప్రాజెక్టు ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 5,045 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. బిలో కూడా ఉంటుంది ఫ్లాట్ సైజు. అంటే 4,055 నుంచి 5,045 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. అంటే 5,000 ఎస్ఎఫ్టీ పైన ఒక ఫ్లాట్ సైజ్ ఉంది. మీనాక్షి ఈలాన్ అనే ప్రాజెక్టుకి బ్యాక్ సైడ్న ఉంటుంది. ఇటువైపున అపర్ణ జీనాన్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కాజాగూడ దగ్గర వంశీరామ్ మ్యాన్ హట్టన్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 5,039 ఎస్ఎఫ్టీ నుంచి 14,099 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు కాజాగూడ లేక్ కూడా చూడొచ్చు. ఇటువైపున ఓఆర్ఆర్ కూడా మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ లొకేషను ఇక్కడ ఓఆర్ఆర్ ఇటువైపు ఉంటుంది. ఇటువైపున కాజాగూడ లేకు. ఇదంతా కూడా కాజాగూడ ఏరియా. ఆ తర్వాత రాయదుర్గం దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రాఘవ ఐరిస్ అనే ప్రాజెక్ట్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 5,425 ఎస్ఎఫ్టీ నుంచి 6,605 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రెస్టేజ్ రెయిన్బో వాటర్స్ అనే ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో 6,069 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంది. స్టార్టింగ్ ఫ్లాట్ సైజు 4,955 నుంచి ఉంటుంది. మ్యాక్సిమం 6,069 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. అంటే 5,000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఫ్లాట్ సైజ్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. ఈ 2 ప్రాజెక్ట్స్ పక్కపక్కనే ఉంటాయి. ఇటువైపున మల్కం చెరువు ఏరియా కూడా మీరు చూడొచ్చు. ఇటువైపున రాయదుర్గం జంక్షన్ కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత కొండాపూర్లో డిఎస్ఆర్ డబ్ల్యూ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో 5,999 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. ఆ తర్వాత హైటెక్ సిటీ దగ్గర అరో రియాలిటీ పెర్ల్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆ ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్ట్లో 5300 ఎస్ఎఫ్టీ నుంచి 5400 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. యశోద హాస్పిటల్కి పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇటువైపుగా వెళ్తే సుజనా ఫోరం మాల్కి వెళ్ళిపోవచ్చు కూకటపల్లి. ఇటువైపుగా వస్తే హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు. ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ 5300 ఎస్ఎఫ్టీ నుంచి 5400 ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయి. నేను ఇప్పటి వరకు 32 ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. వీటిల్లో 5000 కంటే ఎక్కువ ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెస్ట్ హైదరాబాద్లో ఉండే ప్రాజెక్ట్సే. నియోపోలిస్లో కొన్ని ప్రాజెక్ట్స్ చూశారు, కోకాపేట ఆ సరౌండింగ్స్లో కొన్ని చూశారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో చూశారు, గచ్చిబౌలి సరౌండింగ్స్లో కూడా చూశారు. మేబీ ఇంకా 2 లేదా 3 ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. నా కన్సిడరేషన్లోకి వచ్చినవన్నీ కూడా నేను ఇక్కడ చూపించాను. ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేవి, లేదంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ బిగిన్ అయినవి. వీటిల్లో ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయని చూసుకుంటే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా పర్ ఎస్ఎఫ్టీ రేట్ ఉంటుంది. రీసెంట్గా బిగిన్ అయ్యే ప్రాజెక్ట్స్లో 10,000, 11,000 ఈ రేంజ్లో ఉంటాయి. ఫైనల్ స్టేజ్లో ఉండే ప్రాజెక్ట్స్లో 15,000 రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు 5,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కాస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందని చూసుకుంటే న్యూ లాంచ్ ప్రాజెక్ట్స్లో కూడా 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ రేట్ చెప్తున్నారు. ఇన్ కేస్ 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ మనం చూస్తే 5 కోట్ల రూపాయలు బేస్ ప్రైజ్ ఉంటుంది. అమ్యూనిటీస్ ఒక 50 లక్షల రూపాయలు ఉంటాయి. అంటే 5.5 కోట్ల రూపాయలు స్టార్టింగ్ కాస్ట్ ఉంటుంది 10,000 రూపాయలు బేస్ ప్రైజ్ అయితే. ఇన్ కేస్ 11,000 రూపాయలు బేస్ ప్రైజ్ ఉంటే 5.5 కోట్లు బేస్ ప్రైజ్ ఉంటుంది, 50 లక్షల రూపాయలు అమ్యూనిటీస్ ఉంటాయి. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అప్పుడు 6 కోట్ల రూపాయలు ఉంటుంది స్టార్టింగ్ ఫ్లాట్ కాస్ట్. ఇప్పుడు నేను చెప్పినవి న్యూ లాంచ్ ప్రాజెక్ట్స్లోవి. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్కి అకార్డింగ్గా ప్రైస్ రేంజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు 10 కోట్ల కంటే ఎక్కువ కాస్ట్ ఉండే ఫ్లాట్స్ ఏ ప్రాజెక్ట్స్లో ఉంటాయని చూసుకుంటే 8,500 ఎస్ఎఫ్టీ లేదా 9,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఉంటే ఆల్మోస్ట్ అది 10 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎందుకంటే బేస్ ప్రైజే 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు ఉంటుంది కాబట్టి అమ్యూనిటీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎన్సీఆర్ అనేది ఈ 8,500 ఎస్ఎఫ్టీ నుంచి 9,000 ఎస్ఎఫ్టీ వరకు ఉండే ఫ్లాట్లకి ఆ కాస్ట్ ఉంటుంది. 10,000 ఎస్ఎఫ్టీ ఉంటే అది ఖచ్చితంగా 10 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది అమ్యూనిటీస్ కలుపుకుంటే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే ఇక్కడ న్యూ లాంచ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. నియోపోలిస్లో చూస్తే ఇక్కడ రీసెంట్గా ఆక్షన్ జరిగిన ఈ ప్లాట్స్లో ఎక్స్కవేషన్ కూడా జరుగుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లాగా మనం చూడొచ్చు. రీసెంట్గా అయితే లాంచ్ అయ్యింది, ఇక్కడ సాత్వా వాళ్ళ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. సాత్వా లేక్ రిడ్జ్కి పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. నేను ప్రీవియస్ వీడియోలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్లో, తెల్లాపూర్ సరౌండింగ్లో ఉండే న్యూ లాంచ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. ఆ అన్ని ప్రాజెక్ట్స్లో కూడా సేల్స్ అనేవి తీసుకుంటారు. బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్లో ఓటీపీ కూడా ఉంటుంది. రెరా వచ్చింది, కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది కాబట్టి లోన్కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే ఓటీపీ లాగా కూడా తీసుకోవచ్చు కొన్ని ప్రాజెక్ట్స్లో. ఏవైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఉన్నాయో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో కానీ, లేదంటే వాట్సాప్ ఛానల్లో కానీ అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ప్రీవియస్ చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి లింక్స్ని. నియోపోలిస్ సంబంధించినవి ఇచ్చాను. ఇక్కడ న్యూ లాంచ్ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను 50+ ఫ్లోర్స్ ఉండే ప్రాజెక్ట్స్ గురించి ఒక వీడియో చేశాను. ఇప్పుడు నేను చూపించిన ప్రాజెక్ట్స్లో కొన్ని 50+ ఉండేవి. అక్కడ 50+ ఉండే ప్రాజెక్ట్స్లో 5,000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు కొన్ని ప్రాజెక్ట్స్లో. అంటే ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ వరకు 50+ ఫ్లోర్స్ ఉంటాయి, కొన్ని 50 లోపు కూడా ఉంటాయి. నేను ఆ 50 ఫ్లోర్స్ సంబంధించిన వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం కానీ, ఎండ్యూస్ కోసం కానీ ఫ్లాట్స్ తీసుకుందాం అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీ రిక్వైర్మెంట్ని వాట్సాప్ చేయండి, నేను నా దగ్గర ఉండే ఇన్వెంటరీని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాజెక్టు గురించి డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.